ప్రెగ్నెంట్ అని నాటకమాడిన శ్రీవల్లి భాగ్యం బండారం బయటపెట్టిన వేదవతి, శ్రీవల్లికి షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా చందుకి యాక్సిడెంట్ చేసింది భాగ్యం వాళ్ళు అన్న విషయం తెలుసుకున్నాడు కదా ధీరజ్ వాళ్ళు. తెలుసుకుని వాళ్ళని నిలదీసి ఇంకా వాళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చినా కానీ జన్మలో ఆ ఇంటి గడప తొక్కనివ్వమని ధీరజు, ప్రేమ, నర్మద ముగ్గురు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మరి అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో వాళ్ళి కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదొక కొత్త నాటకమా అంటూ ధీరజు, ప్రేమ అడిగినా కానీ నాటకం కాదు, ఏదో ఏంటో తెలియదు, నా కూతురు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది, భయమేస్తుంది అని ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. భాగ్యం అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తారు. ఏంటి నాటకాల మీద నాటకాలు వేస్తున్నారు, మీ తల్లి కూతుర్లకు వేరే పనేమీ లేదా, ఇదంతా మీ వల్లే అంటూ భాగ్యం ధీరజ్ మీద నింద వేస్తుంది. ధీరజ్ ఏమో భాగ్యం వాళ్ళని అంటూ ఉండగానే నాటకం ఏంటి నాటకం, తను కడుపుతో ఉంది, అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది, ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనేసరికి ఇంకా అదే సమయానికి చందు కూడా రావడంతో చందు సంతోషపడతాడు. అప్పటి వరకు వల్లి మీద ఉన్న కోపం అంతా కూడా నర్మదా, ప్రేమ, ధీరజ్కైతే ఆవిరవుతుంది. కానీ చందు మాత్రం తన భార్య తనను మోసం చేయడం చూసి తట్టుకోలేక తన ముఖంలో ఎలాంటి సంతోషం ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళి వల్లిని అందరూ చూస్తారు కానీ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు కానీ చందు మాత్రం ఏమీ మాట్లాడు. రా ఇంటికి వెళ్దాం రండి అని కానీ, అదేంటి బాబా, వల్లి యొక్క కడుపుతో ఉందన్న విషయం తెలిసిన తర్వాత కూడా వదిలేసి ఎలా వెళ్తాము, తను నన్ను మోసం చేసింది, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, అలాంటి దాంతో నేను కలిసి ఉండలేను, కడుపుతో ఉంటే దానికి ఎంతో కొంత పడేస్తాను తప్ప ముందు ఈ విషయం నాన్నకు చెప్పాలి, కడుపుతో ఉంది, తప్పు చేసింది అని నాన్నకు చెప్పాక నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే నేను దానికే తల ఉంచుతానంటూ చందు అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. బా అంటూ ఎంత బ్రతిమ ఆపాలని ప్రయత్నించినా కానీ చందు వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఈలోపు వల్లి వాళ్ళు ఏం చేస్తారంటే రామరాజుకి ఫోన్ చేసి మీరు తాత కాబోతున్నారు అన్న విషయం చెప్పేస్తారు. ఎందుకంటే చందు ఒకవేళ కాపురానికి తీసుకువెళ్ళకపోయినా కానీ రామరాజు అస్సలు ఊరుకోడు కదా, ఎందుకంటే కోడలు కడుపుతో ఉందనగానే సంతోషమే కదా. సో ఆ ఉద్దేశంతో రామరాజుకి ఫోన్ చేసి చెప్తారు. రామరాజు హడావిడిగా బయటికి వస్తాడు. అదే సమయానికి చందు, ధీరజ్ వీళ్ళంతా కూడా ఇంటికి వస్తారు. రండిరా మనం వల్లిని తీసుకొద్దామని కానీ ఎక్కడికి నాన్న అని చెప్పనేసరికి అదేంట్రా వల్లిని ఇంటికి తీసుకొద్దాం రండి అంటే రాను అంటున్నారేంటి, వల్లి కడుపుతో ఉందన్న విషయం నాకు తెలిసింది, తను శుభవార్త చెప్పింది, నన్ను తాతని నిన్ను తండ్రిని చేసిందిరా, ఒక్క నిమిషం కూడా అమ్మాయిని అక్కడ ఉంచొద్దు, మనం మన ఇంటికి తీసుకొద్దాము, పదండ్రా వెళ్దాము అనగానే నాన్న నీకోసం నీకు వల్లి గురించి ఒక విషయం చెప్పాలి, ఆ నిజం తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా వల్లిని తీసుకురావడమా లేక వల్లిని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేయడమా మీరే నిర్ణయం తీసుకోవాలి అనగానే ఏంట్రా వల్లి కడుపుతో ఉంది పద తీసుకొద్దామంటే వల్లి గురించి ఏదో చెప్పాలి, పుట్టింటికిలో వదిలేయడమా ఇక్కడికి తీసుకురావడం అంటూ మాట్లాడుతున్నారు, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు, దేని గురించి మాట్లాడుతున్నారా నువ్వు చెప్పు అని చెప్పాను కానీ అది నేను చెప్తానంటే ఈలోపు వేదవతి కాస్త వస్తుంది. వేదవతి వచ్చేసేసరికి బుజ్జమ్మ అని చెప్పి ఎంతగానో సంతోషపడతాడు. ఇదేంటి అత్తయ్య వచ్చారు, ఇప్పటి వరకు అత్తయ్య వారం రోజులు ఊరెళ్ళారు కదా, ఇక్కడ జరిగిన విషయాలేమీ అత్తయ్యకి తెలియదు కదా ప్రేమ, మరి అత్తయ్య చెప్తాను అంటున్నారేంటి, అదే నాకు అర్థం కావట్లేదక్క అంటూ ప్రేమ, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. కారు ముందు సీట్లోంచి ఏమో వేదవతి దిగుతుంది, వెనకాల నుంచి వల్లి వాళ్ళ అమ్మ నాన్న మొత్తం ముగ్గురు దిగొస్తారు. ముగ్గురు దిగొచ్చేసరికి వల్లి కాస్త వచ్చి వేదవతి పక్కన నిలబడడంతో వేదవతి చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తుంది. ఇంకా లోపలికి తీసుకొచ్చిన తర్వాత నేను చెప్తానండి అనేసరికి బుజ్జమ్మ ఇదే కదా రావడం, అసలు వల్లి కడుపుతోందన్న విషయం మీకెలా తెలుసు అనగానే
వల్లి కడుపుతోందన్న విషయమే కాదు, ఇంకా చాలా చాలా విషయాలు తెలుసండి. అన్ని విషయాలు నేను తెలుసుకునే వచ్చాను. మీ ముందు వల్లి నిజ స్వరూపం బయట పెట్టాలి. ఇన్ని రోజులుగా నా పెద్ద కొడుకు పడుతున్న క్షోభ ఏంటో మీకు తెలియాలి అనగానే, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ? చందు బాధపడడం ఏంటి? మన పెద్దోడు వల్లి వల్ల ఎందుకు బాధపడతాడు అనగానే, మీకు ఈ విషయాలు ఏమీ తెలియదండి అని చెప్పనేసరికి వదిన గారు అని చెప్పి భాగ్యం ముందుకు రావడంతో భాగ్యం చెంప చెల్లు అనిపిస్తుంది వేదవతి. అదేంటి బుజ్జమ్మ, తనని కొడుతున్నావేంటి అనగానే, అన్ని విషయాలు బయట పెట్టాలంటే కొట్టవలసింది ఈవిడనేనండి. ఈవిడి 1, 2 కాదు, చాలా అబద్ధాలు ఆడింది, చాలా మోసాలు చేసింది. వీళ్ళు కోటీశ్వర్లు అని చెప్పిందంతా అబద్ధమే. వీళ్ళకి కోట్ల డబ్బుందని, అవన్నీ పోయాయని చెప్పిందంతా అబద్ధమే. అప్పుడు ప్రేమ నగలు దొంగతనం చేసింది కూడా వల్లినే. అంతేకాదు, ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెచ్చి మనల్ని మోసం చేసింది కూడా వల్లినే. అంతెందుకు, అమూల్య జీవితాన్ని నాశనం చేసింది కూడా వల్లియేనండి. ఈ విషయాలన్నీ చందుకి తెలిసే, మన పెద్దోడికి తెలిసే మన పెద్దోడు తీసుకెళ్లి వల్లిని పుట్టింట్లో వదిలేశాడు. ఈ అన్నింటికి మించి మరొక వార్త ఏంటో చెప్పనా? మీరంతా అనుకుంటున్నట్టు వల్లి కడుపుతోందని అన్నారు కదా, అదంతా అబద్ధం. వల్లి అసలు తల్లే కావడం లేదు. తల్లి అయ్యాను అని చెప్పి అబద్ధం చెప్పించింది డాక్టర్తో అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వల్లి యొక్క కడుపుతోందని డాక్టరే కదా చెప్పారు అనగానే, డాక్టర్తోనే అబద్ధం చెప్పించింది. కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియోను చూపిస్తుంది. ఎందుకంటే బుజ్జమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అక్కడే ఉండగానే ఒకరికి ఒంట్లో బాగోలేదని వాళ్ళ పెద్దమ్మ బుజ్జమ్మ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చేసరికి ఎక్కడైతే వల్లిని ఏ వార్డులో అయితే పెట్టారో ఆ పక్క వార్డులోనే ఆవిడ్ని హాస్పిటల్లో ఉంచుతారు. ఆవిడ్ని పలకరిస్తూ ఉండగానే వల్లి డాక్టర్ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలుతూ ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, నేను కడుపుతో ఉన్నానన్న విషయం మా వాళ్లకు చెప్పండి, లేదంటే నా కాపురం చెడిపోతుంది. నన్ను మా ఆయన వదిలేస్తాడు. నేను తల్లిని కావడం లేదని మా ఆయన నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు. ఇప్పుడు నేను తల్లిని అన్న విషయం చెప్తే నా కాపురం నిలబడుతుంది డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడం కాస్త చూస్తాడు. అదంతా కూడా వేదవతి కాస్త వీడియో తీస్తుంది. వీడియో తీసి ఇంకా అక్కడ ఏం మాట్లాడదు. బయటకు వచ్చి చూసేసరికి బయట డాక్టర్ కడుపుతో ఉంది అన్న విషయం చెప్పారు కదా. చెప్పిన తర్వాత అందరూ కూడా లోపలికి వచ్చి మాట్లాడడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా అదంతా జరిగిన తర్వాత అమూల్యకు ఫోన్ చేస్తుంది వేదవతి. ఫోన్ చేయడంతో, ఏమైంది అమూల్య, అక్కడ ఏం జరుగుతుంది అనగానే, చాలా జరుగుతుందమ్మా ఇక్కడ అని చెప్పనేసరికి, అసలు ఏమైంది చెప్పు, ఇలా మీ వదిన అని చెప్పాను. కానీ వదిన లేదు, అన్నయ్య పుట్టింటికి పంపించేశాడు. వదిన గురించి అన్నయ్యకి తెలిసిపోయింది. ధీరజ్ అన్నయ్యకి, నర్మద వదినకి, ప్రేమ వదినకి అందరికీ తెలిసిపోయింది. ఎటొచ్చి నాన్నకు, సాగర్ అన్నయ్యకి మాత్రమే తెలియదమ్మా. ఇప్పుడు వదిన కడుపుతో ఉందని నాన్న హడావిడిగా తీసుకొద్దాము అని ఇప్పుడే నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు అంటూ అమూల్య కాస్త మొత్తం విషయం చెప్పేసేసరికి అర్థమైపోతుంది. అదే కాదమ్మా, నాకు మరొక విషయం కూడా తెలిసింది అని చెప్తుంది అమూల్య. ఏంటది అనగానే, ఇలా యాక్సిడెంట్ జరిగింది ప్రేమవదినికి. అసలు ఆ యాక్సిడెంట్ జరిగింది ప్రేమవదినికి కాదు, చందు అన్నయ్యకి. అది చేయించింది కూడా వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళనన్న విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. ఆ మాట వినడంతో షాక్ అయ్యాను. అసలు భాగ్యమత్తయ్య వాళ్ళు ఎంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదంటూ అమూల్య మొత్తం కూడా చెప్పేసేసరికి ఇంకా వేదవతికి పిచ్చ కోపం వస్తుంది. అసలే కూతురు విషయంలో తప్పు చేసింది వల్లి. తప్పు చేయడమే కాదు, పైగా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో చాలా కోపం వస్తుంది వేదవతికి. వెంటనే భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళడంతో భాగ్యం చెంప పగలగొట్టి, నా కొడుకు ప్రాణాలు తీద్దామనుకున్నారా? అసలు నీ కూతురు కడుపుతో ఉందా అని చెప్పి అనేసరికి, అదేంటి వదిన గారు అలా మాట్లాడతారు, డాక్టర్ చెప్పారు కదా అనగానే, అవునా
డాక్టర్ చెప్పారా కడుపుతో ఉందని? నీలాగే నీ కూతురు కూడా నాటకాలు బాగా నేర్చింది. లేదంటే కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నానని డాక్టర్తో అబద్ధం చెప్పింది. పైగా తన భర్త రోజు తాగొచ్చి కొడుతున్నాడని, కడుపుతో ఉన్నాను అంటే నా మీద ప్రేమ పెరుగుతుంది అని ఎన్ని అబద్ధాలు చెప్పిందో తెలుసా నీ కూతురు అనగానే ఏమంటున్నారు అని చెప్పనేసరికి వీడియో చూస్తే నీకే తెలుస్తుందని ఆ వీడియోను కాస్త చూపిస్తుంది వేదవతి. చూపించేసరికి ఒక్కసారిగా భాగ్యం కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే భాగ్యానికి కూడా తను కడుపుతో లేదన్న విషయం తెలుసు, కానీ వేదవతి ముందు తనకేమీ తెలియనట్టుగా నాటకం ఆడేసరికి, ఏంటి భాగ్యం, నీ కూతురు ఇంత నాటకం ఆడుతుంటే నీకు తెలియకుండా ఉంటుందా? ప్రతి పని వెనక ఉండేది నువ్వేనన్న విషయం నాకు తెలుసు. నీ కూతురి కన్నీ ముందే నువ్వు చెప్పే ఉంటావు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు నా ముందు నాటకం ఆడుతున్నావంటూ వేదవతి కాస్త అటు భాగ్యాన్ని ఇటు వల్లిని చెంపలు పగలగొట్టి మరీ ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చింది అప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఏంటి వల్లి, ఏంటి బుజ్జమ్మ, ఏంటి వీళ్ళ గురించి నువ్వు చెప్పడం ఏంటి? నేనే వల్లిని కడుపుతో ఉందన్న విషయం తెలిసి వెళ్ళి తీసుకొద్దామని ఇప్పుడే పెద్దోడికి చెప్తున్నాను. ఈలోపే నువ్వు తీసుకొచ్చేసావు. అసలు వల్లి కడుపుతో ఉందన్న విషయం నాకే ఇప్పుడే తెలిసింది. మరి నీకెలా తెలిసింది? ఓహో, వల్లి నీకు ఫోన్ చేసి చెప్పిందా అని చెప్పనేసరికి, అది అమ్మ అనగానే, నీకు తెలియని మరొక విషయం కూడా ఉందండి అంటూ మొత్తం విషయాలన్నీ చెప్పుకొచ్చి చివరికి ఇలా తనకు తెలిసిందని మొత్తం చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి, ఏంటిదంతా? ఇవన్నీ విషయాలే నా పెద్ద కొడుక్కి తెలుసండి. తెలిసే వాడు వాడు దాన్ని ఎంతగానో నమ్మాడు కాబట్టి, అంత నమ్మింది మోసం చేసింది అన్న ఒకే ఒక్క కారణం చేత వల్లిని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఇప్పుడు కూడా మీ దగ్గర నిజం దాయకూడదని పెద్దోడు మీకు నిజం చెప్తూ ఉండగానే నేనే వల్లిని తీసుకొని వచ్చాను అనేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇవన్నీ చూసి నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు మన ఇంట్లో ఎలాంటి కల్మషం లేకుండా తిరిగిన వల్లి నా ఇదంతా చేసింది. మన కూతురి జీవితాన్ని, మన పెద్దోడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసింది వల్లినా? నమ్మలేకపోతున్నాను బుజ్జమ్మ అనగానే, నేను నమ్మలేకపోయానండి. కానీ వల్లి వాళ్ళమ్మతో చెప్తున్నప్పుడే అమూల్య గురించి తెలుసుకున్నాను. అమూల్యను నిలదీసి అడిగితే అమూల్య చెప్పింది. అప్పుడే మీకు ఈ విషయాలన్నీ చెప్దామనుకున్నాను. చెప్తే మీరు కోడల్ని ఎంతగానో నమ్మారు. మీరు ఏరుకోరి మరీ మీ పెద్ద కొడుక్కి తీసుకొచ్చి కోడల్ని పెళ్లి చేశారు. ఇదన్నీ తెలిస్తే మీరు తట్టుకోలేరని, పెద్దోడు జీవితం ఏమైపోతుంది అన్న భయంతోనే నేను ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఎందుకంటే మన పెద్దోడికి కూడా వల్లి గురించి తెలిసిపోయింది కాబట్టి, తెలియాల్సింది మీకే కాబట్టి మిమ్మల్ని మోసం చేయడం ఇక మీదట మాకు నచ్చదు. పెద్దోడు కూడా వల్లితో కలిసి ఉండాలని అన్న ఉద్దేశం వాడికి లేదు. వల్లి నుంచి విడిపోవాలనే అనుకుంటున్నాడు. ఎందుకంటే తనని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన వల్లితో ఇక మీదట తన జీవితాన్ని కొనసాగించకూడదనే పెద్దోడు నిర్ణయం తీసుకున్నాడు అనేసరికి, అవునన్న, మీకు చెప్పాలనుకున్న నిర్ణయం ఇదే. అమ్మ కూడా చెప్పేసింది. నేను మీకు చెప్పకుండా ఇన్ని రోజులు నాలో నేనే బాధను అనుభవించాను. వీళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించొద్దు. చివరాఖరికి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నాన్న. వీళ్ళు ఎంత దుర్మార్గులో నాకు అర్థం కావట్లేదు. చెల్లెలి జీవితాన్ని నాశనం చేశారు, అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు. చిచి, వీళ్ళని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. కడుపుతో ఉంది అన్న కనికారం కూడా నాకు అనిపించట్లేదు నాన్న. అంత దారుణంగా వల్లిని అసహించుకోవాలనిపిస్తుంది అంటూ రామరాజు ముందే చెప్పేసేసరికి ఇంకా వేదవతి, అది కాదన్నయ్య గారు అంటూ చెప్పే ప్రయత్నం భాగ్యం అయితే అది కాదన్నయ్య గారు అని కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసేసరికి భాగ్యం చెంప పగలగొడుతుంది వేదవతి. చిచ్చి, ఇంకా నా భర్త కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామనుకుంటున్నావా? ఏ మోహంతో అడుగుదామనుకుంటున్నావు? ఇంకా మోసం చేయడానికి అవకాశాలు కల్పించమని అడుగుదామనుకుంటున్నావా? నా కొడుకులిద్దరినీ విడదీసి నా పెద్ద కొడుకు ఇంట్లో ఉండి నా కోడల్ని ఇంటి నుంచి దూరంగా పంపించేయాలని అడుగుదామనుకుంటున్నావా? ఇన్ని మోసాలు చేసిన మీకు మా ముందు నిలబడే అర్హత ఉందా?
ఏ రోజైనా ఆస్తి ఎంత ఏంటి మీ పుట్టింటి నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అని ఏ రోజైనా నా భర్త కానీ నేను కానీ నా కొడుకు కానీ నీ కూతుర్ని ఇబ్బంది పెట్టామా? ఇంకా మీరే మా దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయినా సరే నా భర్త మీరు బాగుపడతారు అన్న ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించకుండా 10 లక్షల రూపాయలు మీ చేతిలో పెట్టారు. అది ఆయన మంచితనం. కష్టపడి ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలాంటిది మీరు మమ్మల్ని ఇంత మోసం చేశారు. ఇంకా మీరు ఎలా మా ముందు నిలబడుతున్నారో నాకు అర్థం కావట్లేదంటూ భాగ్యాన్ని చెడామడ తిట్టేస్తుంది బుజ్జమ్మ. అయితే అది కాదు వదిన గారు, ఒక్కసారి నా కూతురు మొహం చూసైనా సరే. నా కూతురికి ఏం తెలీదు నీ కూతురికి ఏం తెలీదు. నువ్వు ఆడించినట్టల్లా ఆడింది కదా. తన కాపురం చెడిపోతుందని, తన అత్తింటి వాళ్ళ జీవితం ఏమైపోతుందో, తన ఆడపడుచు జీవితం ఏమైపోతుందో అని ఆలోచించలేదా? ఏం తెలీదా? తెలియని చిన్నపిల్ల అయితే కాదు కదా నీ కూతురు. నువ్వు చెప్పిందల్లా చేయడానికి ఏమన్నా ఆడుకునే పిల్ల? పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న పిల్ల. రేపన్న రోజు నీ విషయాలన్నీ బయటకొస్తే నా కాపురం ఏమవుతుంది? నన్ను ఇంట్లో ఉండనిస్తారా? ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అన్న ఆలోచనైనా ఉందా తనకు? ఆలోచన కూడా లేదు. అంటే రేపన్న రోజున భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేదు. ఇప్పుడు తల్లి ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తూ వచ్చింది. అంటే తల్లి చెప్పిన మాటనే తప్ప తన కాపురం గురించి ఆలోచించుకునే జ్ఞానం కూడా లేనప్పుడు మా ఇంటి కోడలుగా ఎందుకు రావడం? నువ్వు చెప్పినట్టే చేసుకుంటూ వెళ్ళమను. ఇలాంటిది మాకు అవసరం లేదు. ఏ నిర్ణయం అయినా నా భర్త తీసుకుంటారు. ఏమంటావరా పెద్దోడా అనగానే అవును, నాన్న నిర్ణయమే నా నిర్ణయం. నాన్న ఏం చేసినా నాకు మంచే చేయాలని చూస్తారు. కానీ ఒక్క విషయం నాన్న, ఇలాంటి మోసగత్తెతో కలిసి నేను ఉండలేను. అది మాత్రం అర్థం చేసుకోండి. నేను ఇక మీదట దీన్ని భార్యగా అంగీకరించలేను అంటూ చందు మాట్లాడేసరికి ఇంకా రామరాజు చాలా కోపంగా వల్లి వంక భాగ్యం వంక చూస్తాడు. చూసి మిమ్మల్ని నేను ఎంతలా నమ్మాను? ఎంత మోసం చేస్తారా నన్ను? అసలు నన్ను మోసం చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది వల్లి నీకు? మామయ్య గారండి అంటూ ఎంతో అమాయకంగా ఎంతో ఆప్యాయంగా పిలిచే నీ మాట వెనకాల ఎంత కుట్ర ఉందా? నా ఆస్తిని అంతస్తుని లాక్కోవాలని, నా కొడుకులిద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించేయాలన్న ఆలోచనతో ఉన్నావా? అసలు నువ్వు ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఇప్పటికీ నేను నా కోడలంటే వల్లి అనుకుంటూ నమ్మాను. నిజానికి నువ్వు కపట బుద్ధితో నన్ను ఇంతెలా మోసం చేస్తావని అనుకోలేదు. నాకు తగ్గ కోడళ్ళైన ప్రేమ నర్మదలను ప్రతి క్షణం దూరమే పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా వచ్చారని. నిన్ను ఏరుకోరి మరీ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నిన్ను ఎప్పుడూ గొప్పగానే అనుకున్నాను. నువ్వు ఏం చెప్పినా నమ్మాను, మోసపోయాను. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా చిన్నదాన్ని భూతద్దంలోంచి పెద్దగా చూపించి నా కొడుకులను నా చేతులతోటే తిట్టించి నా కొడుకుల దృష్టిలో నన్ను ఇంకా దోషిగా నిలబెట్టేశావు. అంటే ఈ ఇంటికి అంతటికీ నువ్వొక్కదానివే కోడలుగా ఉందామనుకుంటున్నావా? నువ్వు తప్ప ఇంకెవరూ ఈ ఇంటికి కోడలుగా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు. ఒక్క క్షణం కూడా నా కొడుకు జీవితంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. నీకు నెలకి ఒక 50,000 రూపాయలు భరణం కింద పంపించేస్తాము. నా కొడుకు జీవితాన్ని వదిలేసేయ్. వాడు నీతో ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉండలేడు. వాడు ఆల్రెడీ చెప్పేశాడు వల్లితో కలిసి ఉండలేనని. వాడే గనక నీతో కలిసి ఉండాలి అన్న ఆలోచన గనక ఉండుంటే ఖచ్చితంగా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి నిన్ను ఇంటికి తీసుకొచ్చేవాడు. నువ్వు కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలిసిన తర్వాత కూడా నిన్ను క్షమించకుండా ఆ నిజాన్ని నాకు చెప్పి నా నిర్ణయంతో వాడు తల వంచాలి అనుకున్నాడు చూడు. అందుకు నేను వాడి నిర్ణయాన్ని వాడి ఇష్టాల్ని అంగీకరించాల్సిందే అంటూ చెప్పేసేసరికి అది కాదు అని చెప్పి ఇంకా ఎంతగానో బ్రతిమాలే ప్రయత్నం చేస్తుంది వల్లి. అయితే వద్దమ్మ వల్లి, నీకు చందుకి విడాకులు ఇప్పించేస్తాను. చందు ఇక మీదట నీతో సంతోషంగా ఉండలేడు. పైగా నువ్వు కడుపుతోనున్నాను అని చెప్పింది కూడా అబద్ధమే కదా.
అయ్యో కడుపుతో ఉంది, ఆ బిడ్డతో ఎన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను అనుకోవడానికి, నువ్వు అసలు ప్రెగ్నెంటే కానప్పుడు ఇంక ఇబ్బంది లేదు. మీ అమ్మ వాళ్ళు ఏదో ఒక మోసం చేసి మాయ మాటలు చెప్పి ఎవరొకరికి ఇచ్చి మళ్ళీ నీ పెళ్ళి చేసేస్తారులే. ఇంకా మాతో కలిసి ఉండవలసిన అవసరం లేదు. నా కొడుకు నీ చేతిలో ఇంకా మోసపోయే ప్రయత్నం చెయ్యకు. వదిలేసే నా కొడుకు ఇంకా నీ బాధను తట్టుకోలేడు అంటూ రామరాజు కాస్త చెప్పేసేసరికి మామయ్య అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. వద్దమ్మా, నువ్వు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా నా కొడుకు నీతో ఉన్న ప్రతి క్షణం నరకమే అనుభవిస్తాడు. నా మాట కాదని నా కొడుకు నీతో కాపురం చేయడానికి సిద్ధపడినా వాడి మనసుని బాధ పెట్టే ప్రయత్నం అయితే నేను చేయలేను. ఎందుకంటే వాడు చాలా బాధపడుతున్నాడు కాబట్టి. వాడి బాధను నేను చూసి తట్టుకోలేను. వదిలేసే అమ్మా, ఈ విషయం ఇక్కడితో వదిలేసే. నా కొడుకుని మర్చిపోయి ఇంకా నా కొడుకు జోలికి రాకుండా ఉండడమే మంచిది. అలా అయితేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అని చెప్పి రామరాజు కాస్త వల్లి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. రారా పెద్దోడా, రాబుజ్జమ్మ అంటూ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా వల్లి వాళ్ళమ్మ ముగ్గురు మాత్రమే అలా నిలబడిపోతారు. ఇంకా వల్లి అయితే అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అమ్మడు అని చెప్పి ఎంత స్పృహలోకి తీసుకురావాలని చూసినా వల్లి మాత్రం స్పృహలోకి రాదు. వెంటనే ఆటోని పిలిపించి అట్నుంచటే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. తప్పు చేశానమ్మా, నీ మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు చెప్పిందల్లా చేసి నా జీవితం ఇలా తయారవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేను ఎంత మోసపోతానని అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండేసరికి అమ్మడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మడు. విషయాలేమీ బయటికి రావు అనుకున్నాను, కానీ ఆ నర్మదా ప్రేమ అనగానే మాట్లాడకమ్మా, తప్పులు నువ్వు చేసి వాళ్ళ మీద నింద మోపుతావేంటి? నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసినట్టు నేను ఆడాను. ఆడడం వల్ల ఇప్పుడు ఇంత బాగా జరిగింది కదా, ఇప్పుడు నా భవిష్యత్తు బాగా కనిపిస్తుంది కదా. సరే నడు, పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింట్లోనే ఉంటాను అని చెప్పనేసరికి అలా ఎలా నిన్ను పుట్టింట్లో ఉండనిస్తాను? ఏదొకటి చేసైనా సరే కాపరాన్ని నిలబెడతాను. ఏమనుకుంటున్నావమ్మా? ఇదేమైనా వేరే అనుకుంటున్నావా? జీవితం నేను ఇష్టం లేదు అంటూ నా భర్త నా మీద అంత అసహ్యంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు నా భర్త మనసును ఎలా మారుద్దామనుకుంటున్నావు? నాతో ఉన్న ఒక పరాయి మనిషితో కలిసి ఉన్నట్టే ఉంటాను అని నా భర్త చెప్పాక కూడా మళ్ళీ నేను ఏ మోహం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి? కడుపుతో ఉన్నాను అని తెలిసాక కూడా నా భర్తలో ఎలాంటి మార్పు రాలేదు. అంటే నన్ను నా భర్త అంతలా అసహించుకుంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా భర్త ముందుకు రావాలి? వద్దమ్మా, నేను చేసిన తప్పులకి నాకు శిక్ష తప్పదు. నువ్వు నా కాపురాన్ని నిలబెడతావు అనుకున్న ప్రతిసారి కూడా కుప్పకూలుస్తూనే ఉన్నావు. మొదట్లో అబద్ధాలు చెప్పావు. అప్పటికే మనం సైలెంట్గా ఉండుంటే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం వచ్చుండేది కాదు. ఆ ప్రేమ నర్మదలను ఇంట్లోంచి పంపించడానికి, వాళ్ళ మీద మామయ్యకి కోపం రావడానికి చిన్న విషయాలని మామయ్య గారి ముందు బయటపెట్టి తప్పు చేశాను. అంతా నువ్వు చెప్పినట్టు చేయడం వల్ల ఇదంతా జరిగింది. లేదా సైలెంట్గా వాళ్ళు చేసిన వాటిని చూడనట్టు వదిలేసి నా జీవితాన్ని నేను చూసుకొని ఉంటే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరుగుండేది కాదు. తప్పు నేను చేసి వాళ్ళని దోషుల్ని చేశాను. తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పిందల్లా విని తప్పు చేశాను. ఇంకా నా భర్త నన్ను మర్చిపోతాడు. నా భర్త ఇంకా నాకు దక్కడు. నా భర్తను నేను ఇంకా మర్చిపోవలసిందే అంటూ ఎంతగానో ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వల్లి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి వల్లి నిజ స్వరూపం బయటపడి రామరాజు ఊహించని నిర్ణయంతో వల్లి జీవితం ఎటు తిప్పబోతుంది. వెనక ముందు ఆలోచించకుండా పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని వల్లి ఎప్పటికి తెలుసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.